హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే మార్నింగ్ కదా, నిషిత ఎందుకో లంగా జాకెట్ వేసుకోవాలని తనకు అనిపించినట్టుంది. సో ఇంకా ఎర్లీగా 7:30, 8 కల్లా స్నానం చేసేసి రెడీ అలా వేసుకొని రెడీ అయింది. స్టిల్స్ మమ్మీ నువ్వు వీడియో తీవా, నేను స్టిల్స్ దిగుతాను అలా తీవా అని చెప్పి పొజిషన్స్ అలా పెడుతుందనమాట. సో అలా తీసాము వీడియో అయితే. ఇంకా లాస్ట్కి వచ్చేసి మమ్మీ నన్ను ఫైనల్గా నీట్గా తీయవా అని చెప్పేసి అడిగింది. సో ఇంకా అలా కింద నుంచి లంగా కనపడేటట్టుగా అలా వీడియో అయితే తీశానండి. తను చెప్తే తీశాను, అది కూడా నేను. ఫైనల్గా మీ అందరికీ హాయ్ చెప్తుంది నిషిత అయితే. ఈరోజు స్పెషల్ సొరకాయ పాయసము. ఎందుకంటే యాక్చువల్గా చికెను ఎగ్గు తినొద్దు అంటున్నారు, అందుకని దానికి బదులుగా ఇవాళ సొరకాయ పాయసం రెడీ చేసుకున్నాం ఇంట్లో అయితే. సో ఇవాళ సొరకాయ పాయసంతో లంచ్ అలా కంప్లీట్ చేశాము. సొరకాయ పాయసం చేసే విధానము: కావాల్సినవి బియ్యము, పాలు, బెల్లం, సొరకాయ, ఇంకంతేనండి. నాకు తెలిసి అయితే అవే. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం, కాజు అలా, ఇంకా మన ఇష్టం అది. దాంట్లోకి ముద్దపప్పు ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ముద్దపప్పు పాయసము నెయ్యి కాంబినేషన్ అయితే అసలు ఇక అది మామూలుగా ఉండదు. నిషితకు చాలా అంటే చాలా ఇష్టం ఈ పాయసం ఐటము. సో తను ఇవాళ అలా లంగా జాకెట్ వేసుకున్నందుకు కాంబినేషన్ ఈ పాయసం. ఇంకా చేసే విధానం అనుకోండి, అలా పెట్టేసి ఆ స్టవ్ మీద అలా వాటర్ పాలు మిక్స్ చేసి తర్వాత అవి పొంగొచ్చిన తర్వాత రైస్ వేసి తర్వాత సొరకాయ అలా బెల్లం. రైస్ కొంచెం ఉడికింది, 90% ఉడికిన తర్వాత బెల్లం అనేది వేసుకోవాలి. ఇంకా అదే ఒక 10% అలా అయిపోయిన తర్వాత నెయ్యి, కాజు అవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఇంకేదంటే అది వేసుకొని ఫైనల్ లుక్ అయితే దించుకోవాలి. ఫైనల్ లుక్ అదండి. బెల్లం వేసిన తర్వాత ఇంకా అది ఫైనల్. వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు నిషిత ఈటింగ్ అనమాట. చూడండి, అదిగోండి పాయసం ఎంత హ్యాపీగా తింటుందో చూడండి. దానికి నెయ్యి బాగా వేసేసి చప్పుడు పప్పు పెట్టి, లైక్ చప్పుడు పప్పు అంటే ముద్దపప్పు అని అలా. ఇవాళైతే తను కంప్లీట్గా రైస్ తినకుండా పాయసం తినేసి మంచిగా ఎంజాయ్ అయితే చేసింది. ఫైనల్గా తను అదే చెప్తుంది మీకు ఫ్రెండ్స్కి, మమ్మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పు మమ్మీ పాయసం చాలా బాగుందని అని చెప్పేసి తను చెప్తుంది. నేను వాయిస్ ఆపాను మధ్యలో, సో ఇంక ఇలా నేను వాయిస్ వివరిస్తున్నాను. ఇంకా తను అలా పడుకొని లేచాక కొద్దిసేపు పార్కుకి తీసుకెళ్ళానండి, దగ్గరలో ఉన్న పార్క్కి. ఒక 1 అవర్ అలా పార్క్లో అయితే ఎంజాయ్ చేసింది బాగా. తను ఇంకా ఇంతకుముందు ఎవరితో అంత మింగిల్ అయ్యేది కాదు. తను యాక్చువల్గా ఏంటంటే కోవిడ్ టైంలో పుట్టింది. సో జనాలతో కమ్యూనికేట్ అనేది తనకు అస్సలు తెలియదు. ఇప్పుడిప్పుడే తను తెలుసుకొని కొంచెం అందరితో మూవ్ అవ్వటము అలా చేస్తుందన్నమాట. ఓకే. ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి మళ్ళీ గోల్డ్ షాప్కి తీసుకెళ్ళాను. అక్కడ గోల్డ్ షాప్లో నిషితకి పట్టీలు తీసుకుందామని వెళ్ళాము. మెయిన్ అయితే పట్టీల కోసమే వెళ్ళాము. ఇంకా పట్టీలు తీసుకున్నాము. మెల్లో వెండిది చైన్ ఒకటి తీసుకున్నాము. తను గోల్డ్ది వేసుకుంటుంది, స్కూల్కి ప్రాబ్లం అయిద్దని చెప్పేసి వెండిది తీసుకున్నాము. తను పట్టీలు చూపిద్దామంటే అక్కడ వీడియో తీయలేదన్నమాట షాప్ వాళ్ళు. తనకైతే కంప్లీట్గా గోల్డ్ మీద ఉంది. ఇంకా గోల్డ్ ఇవేంటి అని అన్నీ అడగటం అలా చేస్తుందన్నమాట. తర్వాత పట్టీలు పెట్టే వాళ్ళైతే వాళ్ళ పెద్దమ్మ అనమాట. వాళ్ళ పెద్దమ్మ చేత పట్టీలు పెట్టించుకుంటుంది సెంటిమెంట్గా. సో వాళ్ళ పెద్దమ్మ పట్టీలు పెడుతుంది. చూడండి ఇలా పెట్టండి అని అలా చెప్తుందనమాట, కుడికాలు ముందు పెట్టి. ఇంకా అది మీకు మా ఛానల్ నచ్చిందని అయితే మేమైతే అనుకుంటున్నాము. ఐ హోప్ మా ఛానల్ మీకు నచ్చిద్ది అని. అలాగే వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నిషితని కొంచెం సపోర్ట్ చేయండి. తను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనేది ఇంటెన్షన్ అయితే ఏం కాదు. తను చూసేది లంచ్ చేసే టైంలో యూట్యూబ్ చూసిద్ది. సో ఆ టైంలో ఇంకా తనకి ఎందుకు అనిపించిందో మమ్మీ నేను యూట్యూబ్ చేస్తాను అని చెప్పేసి అడిగింది. సో అలా స్టార్ట్ చేశాను 1 వీక్ నుంచి. సో ప్లీజ్ మీరందరూ నిషితని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.